ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా అయిపోయినాయి. ప్రతి దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఒకటి రోడ్డు కనెక్టివిటీ విషయంలో కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, శానిటేషన్ వెహికల్స్ లేకపోవడం కానివ్వండి, గడిచిన 6 మాసాల నుంచి స్ట్రీట్ లైట్స్ మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు కానివ్వండి, ఈ ముసారాబాద్కు సంబంధించి ఆ ఫ్లైఓవరు చాలా ప్రధానమైనటువంటిది. మీరందరూ చూసారు, చేనంబర్ దగ్గర వర్షాలలో ఆ ముసారాబాగు ఏదైతే అంబర్పేట్ టువర్డ్స్ ముసారాబాగ్ దిల్సుఖ్నగర్ పోయేటువంటి ఆ యొక్క నాలా మునిగిపోయిన పరిస్థితిని మనం చూసినాం. అయితే అది ఫౌండేషన్ వేసి దానికి డబ్బులు కూడా అలొకేట్ చేసినాం. నీకు ఎస్ఆర్డిపి సిఆర్ఎంపీ నుంచి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ అద్భుతంగా ఉండాలి, హైదరాబాద్ ప్రజలకు అన్ని అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో మీకు బస్ మేలు కానివ్వండి, అదేవిధంగా పార్కులు కానివ్వండి, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అయితే గడిచిన 1 year అయిపోయింది కాబట్టి ఇప్పుడు జోనల్ వారీగా తీసుకుంటే కూడా డబ్బులు అలొకేషన్ చాలా తక్కువ ఇస్తుంది. దానివల్ల మాకేమో ఇబ్బందులు, ప్రెజర్స్ ఎక్కువైనాయి. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి 3 గంటలకు కలుస్తామని చెప్పి వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము అక్కడ కూర్చున్నప్పుడు మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, వారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. రెండో వైపున ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల విషయంలో కూడా అప్లికేషన్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి. హైదరాబాద్ సిటీగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ మీరు తప్పకుండా ఇవ్వాలి అనేటువంటిది మా డిమాండ్. ఎందుకంటే ప్రజలు ఆతృతతో వెయిట్ చేస్తూ మాకు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వస్తాయనే విధంగా మరి ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది. రెండోది ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. ఒకటి పొలిటికల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఐదర్ కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, పార్లమెంటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్ని మరి తప్పకుండా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది మల్కాజిగిరి ప్రాంతం, అల్వాల్ ప్రాంతంలో ఏవైతే అక్కడ ఒక కార్యక్రమాన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేను కూడా పిలవకపోవడం, ఇటువంటి చాలా దగ్గర జరుగుతున్నాయి. కొంతమంది అధికారులు ఫోన్లు ఎత్తకపోవడం, రెండోది నంబర్లు బ్లాక్ చేయడం, ఇటువంటివి జరుగుతున్నాయని వారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి మేమందరం వచ్చి వారిని కలిసినాం కాబట్టి చాలా సావధానంగా, డీటెయిల్గా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి మాత్రం తప్పకుండా ఒత్తిడి పెంచుతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలే ప్రధానమైనటువంటి. పేదవాళ్ళందరూ ఇబ్బందులు పడుకుంటూ, మరి ప్రజలందరూ ఇబ్బందులు పడుకుంటూ, మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కూడా చాలా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి ఏవైతే వైకుంఠ ధామాలు ఉన్నాయి, ఆ రోజుల్లో శాంక్షన్ అయి డబ్బులు అలొకేట్ చేసినటువంటి 10%, 20% పని అయిన తర్వాత క్యాన్సిల్ చేయడం అనేది. మా దగ్గర ఫతేనగర్ బ్రిడ్జు, అదేవిధంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ అండర్ పాస్ ఒకటి 100 కోట్ల రూపాయలతోని ఫౌండేషన్ వేసి కొంత వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ వేసినా గొంగలు అక్కడ అనే విధంగా ఉన్నాయి. అట్లా చాలా పనులు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పటి వరకు బాధ్యతగా అందరం కూడా ఒక రెస్పెక్ట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా మా నియోజకవర్గాలలో గొడవల జోలికో లేకపోతే అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేయడమో ఇవన్నీ మేము చేయలే ఇప్పటి వరకు. కాబట్టి దయచేసి మేము జిహెచ్ఎంకి సంబంధించినటువంటి కమిషనర్ గారికి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తప్పకుండా వీలైనంత తొందరలో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లకు మీరు చేస్తారా, చేయరా, చేయకపోతే ఎందుకు చేయలేకపోతుర్రు, చేస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాన్ని వెంటనే చెప్పాలని వారికి చెప్పినాం. అదేవిధంగా మా కార్పొరేటర్లు మండే, ట్యూస్డే ఈ 2 రోజులల్లా ఏదో ఒక రోజు వాళ్ళందరికీ టైం ఇవ్వమని చెప్పినాం. అదొకటి. రెండోది
కౌన్సిల్లో మా కార్పొరేటర్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ మాది. దీంట్లో మా క్వశ్చన్సే తీసుకోరని చెప్పి మా కార్పొరేటర్లు ఇప్పుడు చెప్తున్నారు. ఒకవేళ మా క్వశ్చన్లు తీసుకోకపోతే వాళ్ళు హౌస్ నడిపేయగలుగుతారా? ఉన్న సంఖ్యనే మాది. కాబట్టి ఏదైనా కానీ రాజ్యాంగ పరిధిలో పద్ధతి ప్రకారం పోవాలనేదే మా యొక్క రిక్వెస్టు. కాబట్టి మీకు మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఒకటే, తప్పకుండా ప్రజల పక్షాన మేము ఉంటాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మా గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరూ కూడా వారి వారి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు, జనరల్గా ఉన్నటువంటి అంశాలు కూడా మరి అందరూ మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము వచ్చింది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి తప్పకుండా చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడి ఆ పనుల విషయంలో తప్పకుండా ఒత్తిడి పెంచుతాం. అసలు సబ్జెక్టే ఇక్కడ అది కాదు. నేనేమంటూ సత్యనారాయణ మేమే ఇప్పుడు మీకు ఏది అవసరం ఉంటుందో అదే కావాలనుకుంటూ కూడా మేము చెప్పం. నేనేమంటున్నా, అది ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను కలిసింది కమిషనర్కు ఒక సబ్జెక్ట్, అది వేరే ఫామ్ ఉంటుంది. సాటర్డే నాడు మీటింగ్ ఉన్నది, అది వేరే ఫామ్లో చెప్తాం. ఇప్పుడు నేనేమంటే అన్ని విషయాలు కూడా ఒకదాటి కట్టి మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడక్కడ నియోజకవర్గాలు, అక్కడక్కడ మా ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా. రెండోది గవర్నమెంట్ చెప్పింది అప్పుడు ఎలక్షన్ ముందు, వీళ్ళు చెప్పింది ఏంది, ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి చట్టబద్ధత తెస్తామని చెప్పారు. కాబట్టి ఆ పేదవాళ్ళ జోలికి పోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు నేనేడికి తెచ్చి చెప్పాలి, ఉండొచ్చు. ఇప్పుడు లెక్కలన్నీ ఇక్కడనే ఉంటాయి కదా, మీరు తీసుకోండి. మేమేం ఖర్చు పెట్టినాము, ఏడాదిలో వాళ్ళేం ఖర్చు పెట్టారు, వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటే తీసుకోండి. రోడ్లు వేసినాము, ఎన్ని అండర్ పాస్, ఎన్ని స్కైవేలు నేనేమంటున్నా అంటే అక్కడ లోకల్గా కూడా మిస్గైడ్ చేస్తూ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే కలెక్ట్ చేస్తున్నారో అవి వేల సంఖ్యలో వస్తున్నాయి. రెండోది వీళ్ళు వెరిఫికేషన్ చేస్తామన్నారు, ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తామన్నారు, చేయమని చెప్పినాం. వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. అక్కడ ఇన్లే లేవు. ఆ లోకల్ ఆఫీసర్స్ ఏంటంటే కొంతమంది అక్కడక్కడ మీకు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని టిక్కు చేయడం, ఫోటోలు పెట్టడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అల్టిమేట్గా ఆ ప్రాబ్లం వాళ్ళే ఫేస్ చేయవలసి వస్తుంది. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, రెండోది రేషన్ కార్డుల విషయంలో మేమందరం చెప్పేది ఒకటే, గవర్నమెంట్ మంచి కార్యక్రమం చేస్తే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రజలకు సంబంధించింది, పేద వర్గాలకు సంబంధించింది. అందుకే మేము ఎక్కడ గలాటలు చేయడమో లేకపోతే ఇబ్బంది పెట్టడమో అటువంటి కార్యక్రమాలు మేము ఎక్కడ చేయం. మేము చెప్తుంది ఏంటంటే ఉన్న ప్రజలకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే సంతోషం, రేషన్ కార్డు లేని వాళ్ళకందరికీ రేషన్ కార్డు ఇస్తే సంతోషం. రెండోది నిన్న మాట్లాడినప్పుడు మేము 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. గవర్నమెంట్ ఉంది, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది, లెక్కలు తెప్పించుకోండి. మొత్తంగా బట్టగాల్చి మీదేస్తే కాదు కదా, లెక్కలు తెప్పించుకోండి. మా గవర్నమెంట్లో ఏమి ఇచ్చినాము మీరు ఇస్తే సంతోషం. మేము కూడా ఏమి ఇచ్చినామో మీకు ఏ సంవత్సరం ఎన్నెన్ని ఇచ్చినామో అనేది ఉన్నది కదా లెక్కలు. ఆ లెక్కలు చూసుకొని మాట్లాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఓకే.